ఈ కథను భారతీయ పౌరాణిక కథనాలను ఆధారంగా చేసుకుని కథారూపంలో రూపొందించాం. ఇందులో చూపిన పాత్రలు, దృశ్యాలు, సంఘటనలు కళాత్మకంగా మలచబడ్డాయి. పిల్లలకు భక్తి, ధైర్యం, మానవ విలువలు నేర్పించేందుకు మాత్రమే ఉద్దేశించబడింది. ఇది యథార్థ చరిత్రగా భావించకూడదు. ఎవరికైనా మానసిక అసౌకర్యం కలిగించే ఉద్దేశం ఈ కథకు లేదు. జై జై హనుమాన్, జై జై హనుమాన్, జై జై హనుమాన్, జై జై హనుమాన్. కొన్ని వేల సంవత్సరాల కిందట అంజనాదేవి అని ఒక దేవనర్తకి పరమేశ్వరుని శాపం వల్ల స్వర్గలోకం నుండి భూలోకానికి వచ్చి ఘోర తపస్సు చెయ్యసాగింది. ఓ పరమేశ్వరా, నా తపస్సుని స్వీకరించు, నాకు ఓ పండంటి బిడ్డని ప్రసాదించు. అప్పుడు అటుగా వెళ్తున్న వానర రాజు కేసరి అంజనాదేవిని చూసి ఆమెతో ఇలా అన్నాడు. ఎవరు నువ్వు? ఈ అడవుల్లో నీవు ఒంటరిగా ఎందుకు తపస్సు చేస్తున్నావు? ఓ మహారాజా, శివుని శాపంతో భూలోకానికి వచ్చాను. నా తపస్సు వల్ల ఒక బిడ్డను కనాలనుకుంటున్నాను. నీ తపస్సు స్ఫూర్తిగా ఉంది. నీవు నా తోడుగా ఉంటే నా జీవితం ధన్యమవుతుంది అని కేసరి రాజు అన్నాడు. వెంటనే వారిద్దరూ వివాహం చేసుకున్నారు. వివాహం అయ్యాక అంజనాదేవి మళ్లీ తపస్సులో మునిగిపోయింది.